హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్టీ ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఈ రోజుల్లో మనం చాలా వరకు గమనించినట్లయితే ప్రతి చిన్న దానికి డిప్రెస్కి అయిపోవడం, అందరూకి నేను లేను, నేనంటే ఎవరికి ఇష్టం లేదు, నేను ఒంటరిని, నాకు తోడంటూ ఎవరూ లేరు, నేనంటే ఎవరికి ఇష్టం లేదు అని తల్లి తండ్రి ఏదో అన్నారని, లేకపోతే లవర్ ప్రేమించలేదని, అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు ఎవరైనా సరే తనని ప్రేమించలేదని, ఇలాంటి బాధల్లో ఆర్థికంగా ఒక చిన్న దెబ్బ వెనకడికి వేసేసరికి చిన్న బాధను కూడా తట్టుకోలేక అందరూ నేను బతకడమే వేస్ట్ అని సూసైడ్ దారి పడుతున్నారు. సో ఇంకా రైతులు అయితే ఆత్మహత్యలకు ఖచ్చితంగా పూనుకుంటున్నారు. ఇవన్నీ చూసే దాని గురించిగానే మేము ఈ పాజిటివ్ మోటివేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో మీకు పాజిటివ్ మోటివేషన్ సంబంధించి అప్డేట్ జరుగుతుంది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, స్టాప్ సూసైడ్స్ కోసం నేను ఆల్రెడీ 5 కోట్స్ చెప్పడం జరుగుతుందండి ఎవ్రీడే. సో మీరు డాక్టర్ గారి సలహాలు సూచనలు కనుక పొందాలనుకుంటే కనుక మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తున్న తర్వాత మీకు డాక్టర్ గారి సలహాలు సంప్రదింపులు చేసుకోవాలనుకుంటే కనుక డాక్టర్ గారి నెంబరు, వాట్సాప్ నెంబరు, మామూలు నెంబరు ఉంటుంది. మీరు కాల్ చేసి కాంటాక్ట్ చేసి మీరు సలహాలు తీసుకోవచ్చు, సంప్రదించవచ్చు. అలాగే ఎస్ఎస్టీ ఆయుర్వేదం ప్రోడక్ట్స్ కనుక చూడాలంటే వెబ్సైట్లో మీరు గమనించవచ్చు. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మేము పెట్టే అప్డేట్స్ అన్నీ కూడా ఎంతోమందికి చాలా చాలా ఉపయోగపడుతుందండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి, ఎందుకంటే ఏ క్షణంలో అయినా బాధ కలిగి ఒకే క్షణం అంటే క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు మన ఆరోగ్యానికి మంచిది కాదండి. అందువలన మన ఆరోగ్యానికే కాదు, మన జీవితానికి కూడా మంచిది కాదండి. దాని గురించిగా ఇది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ ఉపయోగపడుతుందండి. ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా ఇందులో ఉంటాయి కాబట్టి మీకు అన్ని విధాలు కూడా చాలా ఉపయోగపడుతుంది. Coming to the point and the motivation, and first point is I keep it real because I am not afraid to make enemies. మళ్ళీ చెప్తున్నానండి, I keep it real because I am not afraid to make enemies. ఒక రిలేషన్లో ఉన్నప్పుడు చాలామంది చేసే పెద్ద మిస్టేక్ అండి ఇది. తను బాధపడుతుందేమో, అతను బాధపడతాడేమో అని కానీ రియల్గా లేకుండా అబద్ధాలు చెప్తూ, అంటే ఎక్కడ దూరం అయిపోతారు అనే బాధతో అలా కూడా ఉండకూడదండి. నిజమే చెప్పాలి. ఐ కీప్ ఇట్ రియల్ ఆల్వేస్. ఐఎమ్ నాట్ అఫ్రేడ్ టు మేక్ ఎనిమీస్. దూరం అయిపోతే పని. నీ అనుకున్న వాళ్ళు నీతో ఎప్పుడూ ఉంటారండి. మీరు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా, నిజం చెప్తే ఇంకా నేమైంది నమ్మకం పెరుగుతుంది. తను నిజమే చెప్తాడు అంతే, తను నిజమే చెప్తుంది. ఈ నమ్మకాన్ని కనుక కలిగి ఉన్నప్పుడు నీ వాళ్ళు ఎప్పుడూ నిన్ను వదిలిపోరు. ఎంత కష్టం వచ్చినా సరే నిన్ను వదిలిపోరు. అలా కాకుండా పై నిజాలు కాకుండా పై అబద్ధాలు చెప్పడం వల్ల ఇప్పుడు బాగుండొచ్చు. మీ రిలేషన్షిప్ ఎంత గట్టిదో తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా నిజాలే చెప్పాలండి. ఆ నిజాలు చెప్తేనే కదా ఆ రిలేషన్ ఉంటుందా లేదా అనేది కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు మీ దగ్గర డబ్బు ఉంది, లేకపోతే మీ దగ్గర అందం ఉంది, మీ దగ్గర చదువు ఉంది, మంచి ఉద్యోగం ఉంది, బాగా డబ్బును సంపాదిస్తున్నారు, బాగా ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఒక అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు, ఎవరైనా ఒకరినొకరిని ప్రేమిస్తారు. అది కాదు కదండి నిజమైనది. ఒక అమ్మాయి దగ్గర అయితే అందం ఉంది, ఫిజిక్ ఉండి చక్కగా ఉంటే చక్కగా ప్రేమిస్తారు. అది కాదు కదా ఒరిజినల్. తను ఎలా ఉన్నా ఎప్పుడు కూడా ఒక అబ్బాయి దగ్గర ఉద్యోగం ఉన్నా లేకపోయినా, తన కష్టంలో ఉన్నా ఆస్తులు ఉన్నా లేకపోయినా, తనతో నిజంగా తోడుండే వాళ్ళే నిజమైన వాళ్ళండి. అది తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, పిన్ అవ్వచ్చు, లవర్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఎవరైనా సరే తనతో కష్టంలో ఉండే వాళ్ళే ఒరిజినల్ అండి. అలా కాకుండా మీ దగ్గర ఆస్తులు ఉన్నాయని ఉండి మళ్ళీ దగ్గర ఏమీ లేవు అని తెలిసాక వెళ్ళిపోయే వాళ్ళు నిజమైన వాళ్ళు కాదండి. సో అందువల్ల నిజమే చెప్పండి. నిజం చెప్పినప్పుడే కదా మీకు తెలిసేది ఉంటారా లేదా. అలా కాకుండా పై ఇది చూసి ఉంటే తర్వాత జీవితంలో మోసపోయేది, జీవితాల్లో కష్టం పడేది మీరేనండి. సో ఆల్వేస్ బీ రియల్ అండ్ లివ్ లైక్ రియల్. నిజం అనేది ఎప్పటికైనా చాలా చాలా మంచిది. అండ్ అసలు కష్టంలో ఉన్నప్పుడే నిజమైన బంధం విలువ తెలుస్తుందండి. అసలు ఒకళ్ళకి భయపడి మీరు నిజం చెప్పడము, ఒకళ్ళకి భయపడి మీరు అబద్ధం చెప్పడం అనేది అది అసలు రిలేషనే కాదు. ఒక తల్లి ఒక తండ్రి ఉంటారు, పిల్లల్ని భయపెడుతూ లేకపోతే పిల్లల్ని తిడుతూ ఇలా ఉంటారు. అలాంటప్పుడు అసలు వాళ్ళకి నిజమైన బంధం ఏర్పడదండి. తండ్రి చెప్పాలి, తల్లి చెప్పాలని భయపడి దాచేస్తారు. సో బీ రియల్. ఒక క్లోజ్గా ఉండడం వల్ల తనకే మంచిదండి. అలాగే సెకండ్ పాయింట్ అండి, డిసిప్లైన్, కన్సిస్టెన్సీ అండ్
perseverance will take you to places motivation never could. ఇది ముఖ్యంగా తెలుసుకోవాలండి. డిసిప్లైన్ విల్ టేక్ యూ టు ప్లేసెస్ వేర్ మోటివేషన్ కాంట్. దీన్ని షార్ట్లో మేము చెప్పాలంటే స్మాల్ ఎగ్జాంపుల్ అండి. డిసిప్లైన్గా ప్రతిరోజు ఒకే పని చేయి, ఖచ్చితంగా నువ్వు అందులో సక్సెస్ అవుతావు. కన్సిస్టెంట్గా అంటే కొందరు ఏం చేస్తారంటే ఒకసారి బాగా చేస్తారు, తర్వాత వదిలేస్తారు. దానివల్ల ఏం రాదండి. డిసిప్లైన్ ఏం చేస్తుందంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు డిసిప్లైన్ విల్ ప్లేసెస్ వేర్ టేక్ యూ టు మోటివేషన్ కాంట్. మోటివేషన్ అంటే ఇప్పుడు ఇలా చెప్పే వీడియోస్ని బట్టి కొంచెం మోటివేషన్ అవ్వచ్చు. నేను ఏదో ఒకటి చేసేయాలి, ఐ కెన్ లైక్ దిస్. బట్ ఎప్పుడైతే నువ్వు మోటివేషన్ తీసుకెళ్ళలేదో అక్కడ మీ డిసిప్లైన్ తీసుకెళ్తుందండి ముందుకి. మోటివేషన్ అదొక 5 నిమిషాలు, లేదా ఒక 10 నిమిషాలు, లేదు ఒక గంట, అరగంట, లేదు ఇంకా బాగా శక్తి ఉన్న వాళ్ళైతే ఒక రోజు ఆ మోటివేషన్ నుండి నిలబడి ఉండగలిగిన వాళ్ళు. బట్ నువ్వు అది ఎప్పుడో ఒక వీడియో వింటేనో, లేకపోతే ఎక్కడైనా కోట్స్ చదివితేనో, పాజిటివ్ మోటివేషన్ కోట్స్ చదివితేనో వచ్చేసేది మోటివేషన్ అంటే అది ఒక చాలా తక్కువ టైం మాత్రమే నిలబడుతుందండి. అలా కాదు. బట్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ యువర్ రియాలిటీలో నువ్వు కనుక ఖచ్చితంగా ప్రతిరోజు ఒక పనిని డిసిప్లైన్గా కన్సిస్టెంట్గా కనుక ముందుకు ఫాలో అవుతుంటే, అది ఏ పనైనా అవ్వచ్చండి. ఆఖరి వంట చేయడం నుంచి మొదలు పెడితే టాప్ షేర్ మార్కెట్స్ వరకు, ఏ టాప్ బిజినెస్ అవ్వచ్చు, క్రికెట్ అవ్వచ్చు, ఫుట్బాల్ అవ్వచ్చు, బాస్కెట్బాల్, హాకీ, గేమ్స్ అవ్వచ్చు, లేకపోతే బిజినెస్ సేలింగ్ అవ్వచ్చు, మార్కెటింగ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ రంగం నువ్వు ఎంచుకున్నా కూడా ఆ రంగంలో నువ్వు డిసిప్లైన్గా కన్సిస్టెంట్గా కనుక ఖచ్చితంగా కంటిన్యూగా చేయగలిగితే అందులో నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవ్వడం పక్కా. ఇది 100%. నీకు అందులో ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఎక్స్పీరియన్స్ నుంచి ఏది తప్పు ఏది ఒప్పు, అంటే ఎలా చేస్తే ఇందులో సక్సెస్ అవ్వచ్చు అనే దాంట్లో నువ్వు గైడ్లో పెట్టగలవు. సో అందువలన డైలీ డిసిప్లైన్గా కనుక ఒక టైం, ఇప్పుడు నిద్ర రావట్లేదని కొందరు అంటారు, నిద్ర అదే డైలీ కనుక ఒక టైం పెట్టుకుని ఆ టైంకి నువ్వు నిద్రపోవడానికి కళ్ళు మూసుకుంటే కనుక ఖచ్చితంగా అదే టైంకి నిద్ర వస్తుంది. అలా కాకుండా మామూలుగా సెల్ ఫోన్ చూసుకుంటూ, మొబైల్ చూసుకుంటూ, ల్యాప్టాప్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ టీవీలు చూస్తూ ఇలా ఉండడం వలన నిద్ర రమ్మన్నా కూడా రాదు. అలా కాకుండా ఒక టైంకి ఒక పని నువ్వు ఖచ్చితంగా కన్సిస్టెంట్గా చేయగలుగుతుంటే, మీకు ఆల్రెడీ 8th, 6th, 7th, 8th క్లాసెస్లో మీకు బుక్స్లో ఉంటుంది, ఒక్కొక్కకే ఒక ఫుడ్ ఈ టైంకి పెట్టడం వల్ల అదే టైంకి అది అక్కడికి వచ్చి ఉంటుంది. అలాంటిది ఒక కుక్కకే అంత శక్తి ఉన్నప్పుడు మానవ శక్తి, మనిషి శక్తి ఇంకెంత ఉంటుందండి. సో నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అంటే కనుక డిసిప్లైన్ మాత్రమే ముందుకు తీసుకెళ్తుంది. మోటివేషన్ అనేది నువ్వు కింద పడుతున్నప్పుడు పైకి లేవదీయడానికి మాత్రమే, కానీ ముందుకు వెళ్ళాలనే మాత్రం డిసిప్లైన్ ఖచ్చితంగా ఉండాలి. ఏ రంగంలో అయినా, ఇప్పుడు క్రికెట్లో అవ్వచ్చు, ఒక్క రోజులో ఎవరికి సక్సెస్ కాలేదండి ఎవరు కూడా. సచిన్ టెండూల్కర్ అవ్వచ్చు, ఎంఎస్ ధోని అవ్వచ్చు, విరాట్ కోహ్లీ అవ్వచ్చు, వీళ్ళందరూ ఒక సక్సెస్ స్థాయికి రావాలంటే ఎంతో కాలం కృషి ఫలితం ఉంటేనే ఇప్పటికి రాగలరు. అలా కాకుండా ఇలా స్టార్ట్ చేయగానే అలా అయ్యారు అంటే మాత్రం అది ఎర్లీ సక్సెస్ ఈజ్ స్కామ్. స్లో సక్సెస్ ఈజ్ బెటర్ అండ్ ఇట్ విల్ స్టాండ్స్ రియల్. అలాగే మీకు ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది, ఆధ్యాత్మిక పరంగా అయితే శనీశ్వరుడు చూడొచ్చు మీరు. శనీశ్వరుడు స్లోగా కదులుతాడు, ఇస్తే పర్మనెంట్గా ఉంచుతాడు. సో లైక్ దట్ అనమాట. అలాగే గో టు ది థర్డ్ పాయింట్, వీ బోత్ లాస్ట్ సంథింగ్. యూ లాస్ట్ మీ అండ్ ఐ లాస్ట్ టైం. ఇది ముఖ్యంగా ఎవరికి వర్తిస్తుందంటే, మిమ్మల్ని కాదనుకున్న వాళ్ళ గురించి మీరు అనుకునే విషయాన్ని బట్టి మీరు అర్థమవుతుంది. మిమ్మల్ని కాదు అనుకున్న వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, మీ లవర్ అవ్వచ్చు, లేకపోతే మీ వైఫ్ అవ్వచ్చు, లేకపోతే మీ హస్బెండ్ అవ్వచ్చు, మీ పిల్లలు అవ్వచ్చు, మీ తల్లిదండ్రులు అవ్వచ్చు, లేకపోతే ఉద్యోగంలో మీ బాస్ అవ్వచ్చు, లేకపోతే బాస్ దగ్గర ఒక ఉద్యోగం అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఇద్దరు కూడా కోల్పోయారు. కానీ మీలో నిజమైన ఇది ఉన్నప్పుడు మాత్రమే, అంటే మీరు ఒరిజినల్ అయితే మాత్రమే ఇది మీకు వర్తిస్తుందండి. మీరు ఒరిజినల్ కనుక క్యారెక్టర్ అయ్యి ఉంటే కనుక ఇది మీకు వర్తిస్తుంది. ఒరిజినల్ క్యారెక్టర్, మీలాంటి క్యారెక్టర్ కానీ మీలాంటి క్వాలిటీ కానీ ఇంకొకళ్ళు ఉండరు అనుకున్నప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. మీలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు దొరకరు, అది 100% అనుకున్నప్పుడు మాత్రమే యూ లాస్ట్ మీ
అండ్ ఐ లాస్ట్ టైం. ఇంతకాలం టైం వేస్ట్ చేసుకున్నా. అది ఒక లవ్ విషయంలో చూసుకోండి ముఖ్యంగా, ఎందుకంటే ఇది చాలామంది అప్పుడే డిసప్పాయింట్మెంట్కి ఎక్కువ ఫీల్ అవుతుంటారు కాబట్టి. నేను ఇంతలా ప్రేమించాను కాబట్టి ఇంతకంటే ఎవరు ఎక్కువ ప్రేమించరు. సో యూ లాస్ట్ మీ, ఐ లాస్ట్ టైం. ఇప్పటిదాకా నీ గురించిగా నేను పట్టించుకోవడం వల్ల నా టైం అంతా చాలా వేస్ట్ అయిపోయింది. ఇదే టైంలో నేను కనుక ఒక 2 years అవ్వచ్చు, 3 years అవ్వచ్చు, 5 years, 10 years అవ్వచ్చు, ఈ ఇయర్స్లో నేను సక్సెస్ మీద పెట్టి ఉంటే చాలా టాప్లో సక్సెస్ అయ్యి ఉండేవాడిని. బట్ ఐ లాస్ట్ టైం ఫర్ యూ. ఇట్స్ ఎ టాప్ మిస్టేక్ ఐ డిడ్. సో అలాగే యూ లాస్ట్ మీ. ఇంకా తను కోల్పోయాక మళ్ళీ అది దొరకదు. ఒక విలువైన వజ్రం ఏదైతే దొరకదో అలాగే ఒక విలువైన వాళ్ళు కోల్పోతే మాత్రం విలువైన వాళ్ళని మళ్ళీ దొరకరు. సో దానికి సంబంధించి ఇదైతే బాగా పనిచేస్తుందండి. వి బోత్ లాస్ట్ సంథింగ్. యూ లాస్ట్ మీ, ఐ లాస్ట్ టైం. అంతే తప్ప ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ఒకళ్ళు బ్రేకప్ అనగానే మాత్రం ఒక రిలేషన్లో బ్రేకప్ అనగానే మాత్రం ఇంకా వాళ్ళకి జీవితమే అయిపోయినట్టు, జీవితాన్నే కోల్పోయినట్టు ఎంతగానో తపన పడతారు, ఎంతగానో బాధపడతారు, ఇంకా జీవితమే లేదు అనుకున్నట్లుగా ఇదవుతారు. సో ఇట్స్ నాట్ కరెక్ట్ అండి. ఎందుకంటే నీ కోట్ల మంది జనాభాలో నీకు నచ్చినది ఒక మనిషి, అది కూడా కొంత వయసు ముందు, కొంత కాలం ముందు మాత్రమే. అప్పటిదాకా నీలాంటి వాళ్ళు ఎంతోమంది పుట్టారు, ఎంతోమంది పోయారు, ఎంతోమంది పుడుతున్నారు, ఎంతోమంది పోతున్నారు. అందులోనూ నీకు పరిచయం అయినది ఒకళ్ళు ఇన్ని కోట్ల మందిలో. సో వాళ్ళు ఒక్కళ్ళే నీ జీవితం అనుకోవడం పోని, అలాగే అనుకున్నా. వాళ్ళు ఎంతకాలం నీతో జీవితంతో ఉంటారో చెప్పగలవా? అది చెప్పలేని నువ్వు, ఆసక్తి లేదు. సో మిమ్మల్ని వదిలిన వాళ్ళ దాని గురించి అస్సలు మీరు ఎప్పుడు ఆలోచించక్కర్లేదు, బాధపడక్కర్లేదండి. ఇన్ని కోట్ల మందిలో నేను చెప్పేది ఒకదాని గురించిగా బాధపడ్డం. నీకంటూ ఒక లైఫ్ ఉంది. సో ఎవ్రీ సెకండ్ ఈజ్ వెరీ ప్రీషియస్ ఇన్ లైఫ్. సో డోంట్ వేస్ట్ టైమ్. సో మూవ్ ఆన్, నెవర్ గివ్ అప్. ఇప్పుడు ఎవరైతే కాదనుకున్నారో వాళ్ళకి తెలియాలి కదా, యూ హ్యావ్ టు గెట్ ద సక్సెస్ ఇన్ పీక్ స్టేజ్. సో అంతేకాని ఎవరో వద్దనుకున్నారు వాళ్ళకి నేనంటే ఇది లేదు, నేనంటే ప్రేమ లేదు, నన్ను కనీసం పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అసలు ఎదుటి వాళ్ళు నిన్నెందుకు పట్టించుకుంటారు? నీ లైఫ్ నీకన్నా ఎప్పుడు ఏ సెకండ్లో కూడా ఇంపార్టెంట్ కానే కాదు. నీ గురించిగా నువ్వు పడే తాపత్రయం కన్నా నీకన్నా ఎక్కువ తాపత్రయం పడే వాళ్ళు ఎవరైనా దొరికితే, ఒకవేళ అలా ఉండేవాళ్ళు కష్టమే, ఒకవేళ దొరికితే మాత్రం అలాంటి వాళ్ళను వదులుకోకండి. అలాంటి వాళ్ళు లేరండి. కరెక్ట్గా చెప్పాలంటే నీ గురించి నువ్వు పడే తాపత్రయం కన్నా ఎక్కువగా పడేది ఎప్పుడంటే ఒక వయసులో పుట్టే ప్రేమ, అదొక్కటే. అలాంటి వాళ్ళని కనుక పోగొట్టుకుంటే మాత్రం ఇంకెప్పటికీ దొరకరు. సో అలాంటి వాటి గురించి ఆలోచించడం అనవసరం. సో యూ హ్యావ్ టు మూవ్ ఆన్ ఇన్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు గెట్ ద సక్సెస్. అలాగే 4th పాయింట్ అండి, ఎవ్రీ టీచర్ వాజ్ వన్స్ ఎ స్టూడెంట్, ఎవ్రీ మాస్టర్ వాజ్ వన్స్ ఎ బిగినర్, ఎవ్రీ విన్నర్ వాజ్ వన్స్ ఎ లూజర్. సో మూవ్ ఆన్. ఆల్రెడీ మీకు చెప్పానండి, ఫస్ట్ సక్సెస్ ఎప్పుడు రాదు అని, దీన్నే. బట్ ఇందులో మీకు కొంచెం మళ్ళీ క్లారిటీ చెప్తాను. ఎవ్రీ టీచర్ వాజ్ వన్స్ ఏ స్టూడెంట్, ఎవ్రీ విన్నర్ వాజ్ వన్స్ ఏ లూజర్, ఎవ్రీ ఎక్స్పర్ట్ వాజ్ వన్స్ ఏ బిగినర్, బట్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ క్రాస్డ్ ద బ్రిడ్జ్ కాల్డ్ లెర్నింగ్. అందరూ నేర్చుకున్న వాళ్ళేనండి. ఎవడ పుట్టుకతోనే టాప్ అవ్వలేదు, ఎవడ పుట్టుకతోనే సక్సెస్ రాలేదు. టీచర్ కూడా మనకు వచ్చే స్కూల్లో టీచర్ అయినా నేను చెప్పే పాఠాలన్నీ స్కూల్లో ఇదివరకు స్టూడెంట్ ఇచ్చినప్పుడు పాఠాలు చదువుకుని వచ్చిన ఆయనే. సో వాళ్ళేం గొప్ప ఏం కాదు నేను చెప్పడం. సో ఇక్కడ టీచర్ అని ఎందుకు అవుతారంటే వాళ్ళు చెప్పే విధి విధానాలను బట్టి. ఇప్పుడు ఈ కాలంలో, ప్రస్తుత కాలంలో టీచర్లే ప్రస్తుత కాలంలో టీచర్లే అసలైన విధి విధానాలతో లేరు అనేది నా ఇది. ఎందుకంటే విద్యార్థులకి పాఠాలు నేర్పాలి, వాళ్ళకు మంచి నేర్పేవాళ్ళు. బట్ ఈ రోజుల్లో ఒక్క టీచర్ అయినా పిల్లలకి మంచి నేర్పాలి అని కానీ ఎక్కడ అలాంటి వాళ్ళు దొరకడం, ఉండడం చాలా చాలా గొప్ప విషయం. అలాంటి పాఠశాలలో చదివిన పిల్లలు కానీ చాలా మంచిదండి. అలాంటివి ఎక్కడైనా ఉంటే కానీ చాలా మంచిది. అలాగే ఎవ్రీ విన్నర్ వాజ్ వన్స్ ఎ లూజర్. ప్రతి ఒక్కడు ఇప్పుడు గెలుపు సాధించిన వాళ్ళందరూ కూడా ఎప్పుడూ ఓడిపోకుండా లేరు.
ఓడిపోతూనే ఉన్నారు. బట్ నెవర్ గేవ్ అప్ టు గెట్ ద సక్సెస్. యూ హ్యావ్ టు మూవ్ ఆన్, మూవ్ ఆన్, మూవ్ ఆన్, మూవ్ ఆన్, మూవ్ ఆన్. పడ్డావా, లే, మళ్ళీ పరిగెత్తు. ఎవడు ఆగిపోమన్నాడు? పడు, మళ్ళీ లే. పడ్డావని అక్కడ ఆగిపోతే ఎలా? పరిగి. యూ విల్ సక్సెస్ ఇన్ ఎనీ టైమ్, ఎట్ ఎనీవేర్, ఎట్ ఎనీ ప్లేస్. సక్సెస్ ఎప్పుడు ఒక్కరి దగ్గర ఎప్పుడు ఉండదండి. ఎవడు వలేస్తే వాడికి పడిపోద్ది సక్సెస్ అనేది. బట్ ఆ సక్సెస్ వల అనేది ఎలా ఉండాలంటే, ఆ సక్సెస్ నీ దగ్గరే ఉండాలంటే దాన్ని ఖచ్చితంగా గట్టిగా పట్టుకుని అలాగే ఉండాలండి. అప్పుడు మాత్రమే ఆ సక్సెస్ నీతోనే ఉంటుంది ఎప్పుడు. సో వీళ్ళందరూ నేర్చుకుని వచ్చిన వాళ్ళే. ఎవరు పుట్టుకతో సక్సెస్ ఎప్పుడు వస్తుందండి ఎవరికి? అందరూ పుట్టుకతో అందరూ చిన్న చిన్న పిల్లలే, అందరూ చిన్న చిన్న అడుగులు వేసిన వాళ్ళే, అందరూ ఒకటే. బట్ ఆడి మైండ్ సెట్లు ఎప్పుడెప్పుడు సాధించాలి అనే కుతూహలము, కసి, పక్క ఇవన్నీ ఎలా అయితే ఉంటాయో వాడు సక్సెస్ అవుతాడు. ఒక బ్రిడ్జ్ ఉంటుందండి ముందు సక్సెస్కి, లాసింగ్కి. ఆ లాస్ నుంచి కనుక బ్రిడ్జ్ కనుక దాటుకుని కనుక అక్కడికి వెళ్ళగలిగితే అక్కడ సక్సెస్సే ఉంటుంది. మళ్ళీ సక్సెస్ వచ్చింది కదా అని ఒక్క స్టెప్ బ్యాక్ వేసావో, యూ హ్యావ్ టు ఫాల్ 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 ఫాల్. ఆ సక్సెస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అదే సక్సెస్లో ముందుకెళ్ళాలంటే ఎప్పటిదాకా నువ్వు ఎంతైతే కృషి చేసావో అదే కృషిని నాన్ స్టాప్గా కంటిన్యూ చేయగలిగితే ఆ సక్సెస్ నీ దగ్గరే ఉంటుంది. లేదు అని ఒక్క సెకండ్ గ్యాప్ ఇచ్చినా వెనకాల వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు. ఇట్స్ ఏ రేస్ అండి. లైఫ్ ఇస్ ఎ రేస్ అని చెప్తారు కదా. లైఫ్ ఇస్ ఎ రేస్, రన్ 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 రన్. బట్ యూ హ్యావ్ టు రన్ ఇట్ విత్ యువర్ లవ్. నేను ఒక మెషిన్లో వర్క్ చేయమనట్లేదు, విత్ లవ్. లవ్తో కనుక వర్క్ చేస్తే సక్సెస్ మీకు, ఎందుకంటే మీరు చాలా ప్రేమిస్తున్నారు, సో దాని గురించి పని చేస్తుంటారు, సో సక్సెస్ మీ దగ్గరే ఉంటుంది. ఇది ఫిక్స్. అలాగే 5th పాయింట్ అండి, చాలా చాలా ఇష్టమైన పాయింట్ అండి. లైఫ్ వితౌట్ డ్రీమింగ్ ఈజ్ ఎ లైఫ్ వితౌట్ ఎ మీనింగ్. కొంచెం క్లారిటీ ఇస్తాను మీకు. లైఫ్ వితౌట్ డ్రీమింగ్ ఈజ్ ఎ లైఫ్ వితౌట్ మీనింగ్. నీకంటూ ఒక డ్రీమ్ లేక నీ లైఫ్ అసలు అర్థం లేని లైఫ్, ఒక మీనింగ్ లేని లైఫ్, అసలు వేస్ట్ లైఫ్. నీకంటూ ఒక డ్రీమ్ ఉండాలి, దాన్ని ఎలా సాధించాలనే కసి, పట్టుదల ఇద్దరిలో కూడా తన్ని లేపుతుండే కసి నీలో ఉంటే సక్సెస్ నీదే. ఇలా ఉండదు కాబట్టి అందరికీ బద్ధకంగా తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా ఇలా ఉంటారు కాబట్టి సక్సెస్ రాదండి. అసలు ఒక డ్రీమ్ లేని ఒక మనిషి బతుకున్న శవంతో సమానం అండి. ఎందుకంటారా? అది ఏ రకమైన డ్రీమ్ అయినా అవ్వచ్చు. అలాంటి చిన్న చిన్న డ్రీమ్స్ నేను చెప్పను, ఏదైనా సరే. అంటే నేను తినాలి, పడుకోవాలి, ఇలా బద్ధకానికి సంబంధించిన డ్రీమ్స్ కాదని నేను చెప్పేది. బద్ధకానికి సంబంధించిన డ్రీమ్స్ అయితే అలాగే ఉంటాయి. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఈ విధంగా. బట్ ఎవడైతే సక్సెస్ కోసం పరిగిస్తాడో వాడికి వస్తుందండి సక్సెస్ అనేది. అంతే తప్ప ఒక డ్రీమ్ లేకుండా, ఒక సక్సెస్కి ఒక ప్లానింగ్ లేకుండా ఉండేవాళ్ళు వేస్ట్ అండి. ఇది కూడా నేను ఎవరు నేర్పుతారంటే ముఖ్యంగా మనకి బద్ధకం అనేది తల్లిదండ్రులు నేర్పిస్తారండి. ఇది 100% అండి. లేదా ఒక బోన్లో పెట్టేసేవాళ్ళు. 99.99% ఆఫ్ ద పేరెంట్స్ ఈజ్ లెర్నింగ్ దట్. బికాజ్ ఎందుకంటారా, మా పిల్లలకే కష్టం తెలియకుండా పెంచామండి. ఏంటి పిచ్చి అంటాను నేను, ఒకే మాట అంట అలాంటి తల్లిదండ్రులు కనుక ఉంటే. కష్టం తెలియకుండా పెంచావా? వై అంటే నీలా కష్టాలు పడమనా లైఫ్లో? ఇట్స్ నాట్ కరెక్ట్. యూ కష్టం వాల్యూ తెలిసిన వాడు మాత్రమే లైఫ్లో సక్సెస్ అవుతాడండి. మా పిల్లలకి, మా కూతురికండి ఏ కష్టం తెలియకుండా పెంచాము, మీ ఇంట్లో అలా చూసుకుంటారా పెళ్లి చేసేటప్పుడు? బుల్షిట్ అనాలి అసలు. అలాంటి వాళ్ళని అసలు పట్టించుకోగల, ముఖం కూడా చూడక్కర్లేదండి. అలాంటి మనుషుల ముఖాలు కూడా చూడక్కర్లేదు. బికాజ్ కష్టం తెలియకుండా మా అబ్బాయికి అండి, అసలు మా అబ్బాయికి అయితే కష్టం వాల్యూ కూడా తెలియదండి. సంపాదించి పెట్టాము, అతను కూర్చున్నా కూడా తినగానంత ఆస్తుంది. వెళ్ళి అస్సలు అలాంటి ముఖాన్ని గుడ్, వెరీ గుడ్ అండి అని చెప్పేసి వచ్చేయాలన్నమాట. ఎందుకంటారా, అలాంటి మనుషులనే పట్టించుకోగలండి. కష్టం వాల్యూ తెలిసినప్పుడు మాత్రమే సక్సెస్ అనేది ఉంటుందండి. ఒకవేళ నిజంగానే తల్లిదండ్రులు అంతా మంచి వాళ్ళు అయ్యండి, పిల్లలకి ఏం తెలియకుండా కొన్ని కోట్లు ఇచ్చినా కూడా, 2 types ఆఫ్ పేరెంట్స్ ఉంటారండి ముఖ్యంగా ఇక్కడ. బాగా చదివించే, బాగా సంపాదించేసి తల్లిదండ్రులు పిల్లలకి ఏ కష్టమో తెలియకుండా బద్ధకంగా పెంచేసి విచ్చలవిడిదనం అలవాటు చేసేసి
వదిలిపడేస్తారు. వాడికేంటి డబ్బు వాల్యూ తెలియక ఎలా అంటే అలా పిచ్చి పిచ్చి ఖర్చులన్నీ విచ్చలవిడి ఖర్చులన్నీ పెట్టేసి మొత్తం ఉన్నదంతా ఊడ్చేస్తాడు. తర్వాత రోడ్డు మీదకి వచ్చి అడుక్కు తింటాడు. అది వేస్టే. అలాగే ఇంకొందరిని చేస్తారు, నువ్వు బాగా చదువుకోవాలి, బాగా ఎక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, బాగా ఇదిలో ఉండాలి, ఎక్కడంటే అమెరికాలో మంచి జాబ్లో ఉండాలి, మంచి కంపెనీ ఒక రేంజ్లో ఉండాలి అని చెప్తారు. అలాంటి వాళ్ళ కోసం వీళ్ళే సంపాదిస్తారు. అది కూడా వేస్ట్ కదా. వాడికి అసలు ఇదంటేనే లెక్కలేదు, వాడికి అక్కడ మంచి సంపాదన ఉంది, నాకు ఇది వచ్చేది లెక్కే కాదంటాడు, దీన్ని వదిలేస్తాడు. సో ఇక్కడ నేర్పాల్సింది డబ్బు వాల్యూనే కాదు, దేనికైనా ఉన్న వాల్యూ అంటే సంస్కారం. ఇలాంటివి నేర్పిస్తే లైఫ్లు బాగుంటాయండి. అలా కాకుండా మా అబ్బాయికి మా అమ్మాయికి ఎటువంటి కష్టం తెలియకుండా పెంచాను, అసలు అది అలాంటి లైఫే అక్కర్లేదండి. ముందు యూ హ్యావ్ టు మూవ్ ఆన్ అండ్ ఇఫ్ యూ వాంట్ ద సక్సెస్ డోంట్ స్టాప్. అండ్ మెయిన్లీ వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఇస్ లైఫ్ వితౌట్ ఎ డ్రీమ్ ఈజ్ ఎ లైఫ్ వితౌట్ మీనింగ్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. అండ్ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, ఇందులో అందరూ కూడా పేరెంట్స్ అవ్వచ్చు, గురువులు అవ్వచ్చు, ఎవరైనా సరే నేర్పాల్సింది, చెప్పాల్సింది ముఖ్యంగా పిల్లలకి ఒక గోల్ పెట్టుకోమని. అది ఎందులో అయినా అంటే కొందరు పేరెంట్స్ అంటే కాదు నువ్వు ఎంటెక్కే చేయాలి, లేకపోతే బీటెక్కే చేయాలి, లేకపోతే డాక్టర్ అవ్వాలి, లేకపోతే సీఏనే చేయాలి, ఇలా కాదు. వాడికి ఏది ఇంట్రెస్ట్ అది ఖచ్చితంగా దానికి వదిలేండి, వాడు ఖచ్చితంగా అందులో సక్సెస్ అవుతాడు. ఇది అందరికీ పేరెంట్స్కి నేను ఇచ్చేది. అలాగే నేను చెప్పే మోటివేషన్ కనుక మీరు అందరికీ నచ్చితే, అలాగే ఇలాంటి మోటివేషన్ కానీ, ఆరోగ్యపరమైన సమస్యలు కానీ, అలాగే కార్తీక పురాణాలు కానీ, ఇలా ఏ విషయం గురించి అయినా మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక మా ఛానల్ నుంచి వచ్చే అప్డేట్స్ మీకు పొందాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అందరికీ ఎంతగానో ఉపయోగపడే కంటెంట్ మాత్రమే ఇందులో పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే డాక్టర్ గారి సలహాలు సూచనలకి